సార్ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేవలం హరీష్ రావు గారు చేసిన అవతవకలే డబ్బంతా తీసుకుందని చెప్తున్నారు. ఇవాళ నిన్న బయట నుంచి వచ్చి హఠాహుటిగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత కేటీఆర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దాంట్లో. మరి ఏ విధంగా ఉండొచ్చు సార్ ఈ ప్రెస్ మీట్ వీళ్ళ మీటింగ్ అనేది? అంటే ఆ మీటింగ్ కవిత గారిలో ఆందోళన కలిగిస్తోంది అని ఆల్రెడీ వార్తలు మొదలైనాయి. అవును. అంటే ఆవిడ కాన్షియస్‌గా ఒక మాట అన్నారు. హరీష్ రావే చేసాడు అంతా, అవును. అంతా నువ్వే చేసావు అని చెబుతూ కేసీఆర్ అనేటువంటి ఒక దేవుడిని కలుషితం చేస్తున్నటువంటి దయ్యం నువ్వు హ్మ్. అని చెప్పి ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోంది ఈయనే అని చెప్పింది. హ్మ్. నిజానికి ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజుల్లో హరీష్ రావు గారు ఆయనతోనే ఉండేవాడు. కేసీఆర్‌తోనే ట్రావెల్ అయ్యాడు ఆయన. ఏ కారణం చేతైనా గాని. ఈ ప్రయాణంలో ఇద్దరు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వీళ్ళిద్దరి వ్యవహారాలు వాళ్ళ మేనల్లుళ్ళే చూసేవాళ్ళు. ఆ మేనల్లుళ్ళు ఇద్దరూ ఇప్పుడు పెద్ద నాయకులు అయ్యారు. చంద్రమోహన్ రెడ్డి అనే నెల్లూరు తెలుగుదేశం నాయకుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి మేనల్లుడు. ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ మేనల్లుడు చూసేవాడు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటువంటి ఎమ్మెల్యే తాలూకా వ్యవహారాలన్నీ ఈయన మేనల్లుడు చూసేవాడు, హరీష్ రావు చూసేవాడు. ఇద్దరు మేనల్లుళ్ళు, ఈ ఇద్దరు మామలు కూర్చుని మాట్లాడుకుంటుంటే దూరంగా కూర్చుని వింటూ ఉండేవాడు. ఇలా మొదలైనటువంటి కెరియర్ ఆయనది. అంటే ఆయన దేనికోసం హైదరాబాద్ వచ్చినా కానీ చదువుకోవడం కోసం వచ్చాను అని చెప్పాడు ఆయన. చదువుకోవడం కోసం వచ్చినప్పటికీ ఈయనతో ప్రయాణమే ఎక్కువైంది ఆయన. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయనకు రకరకాల ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఏదో చేయాలి, ఇంకేదో వ్యాపారం చేయాలి, ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉన్నప్పటికీ ఈయనతో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఆయనకి రాజకీయ స్పృహ పెరగటం మొదలైంది. ఈ రాజకీయ స్పృహ పెరుగుతున్న టైంలో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావాలనుకున్నాడు. ఏది ఈ ఎన్టీ రామారావు గారి నుంచి పవర్ చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్న తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీతో టైఅప్ పెట్టుకోవడం ద్వారా ఈ కార్గిల్ తాలూకా ఇమేజ్ అది వర్కౌట్ అయ్యి ఆయన గెలిచాడు. ఎన్డీఏకి కన్వీనర్ పాత్రలోకి చంద్రబాబు వెళ్ళాడు. ఈ వెళ్ళిన టైంలో ఈయన డెప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఈ డెప్యూటీ స్పీకర్ అనేది ఆయన కొంచెం డైజెస్ట్ కాలేదు. ఆయన ఇంకొంచెం బిగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవడం వలన ఆయన బయటకు వచ్చేసాడు అనేది జనరల్ నేరేటివ్. అది అసెంబ్లీ వేదికగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు గొంతు చించుకుని చెప్పాడు. అయితే ఆయనకి ఏమనిపించినప్పటికీ ఆయన ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీతో వెళ్ళాలి, మనకు ప్రత్యేక గుర్తింపు ఉండే పద్ధతిలో మన కెరియర్ నడవాలి అన్నట్టుగా కొంచెం తెలంగాణ వైపు తన ఆలోచనలను డ్రైవ్ చేస్తూ ఈ థింకర్స్ ఫోరం లాంటివి ఏర్పాటు చేశాడు ఆయన. ఇవి ఏర్పాటు చేసినప్పుడు అక్కడే కూర్చునేవాడు ఈయన కూడా. అంటే రకరకాల వ్యక్తులతో ఆయన కూర్చునేవాడు. ఈ ప్రయాణంలోనే తెలంగాణ మేధావి అంటే తెలంగాణ డిజైన్ చేసినటువంటి జయశంకర్ గారు, ప్రొఫెసర్, వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుంటున్నప్పుడు ఆ సమావేశాల్లో కూడా తను ఉండి వాటికి కావలసిన ఫండ్ ఆర్గనైజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఆయన అలా ఉండేవాడు. దీని ద్వారా కమిట్మెంట్ మొదలైంది తనలో. నిజమే కదా, తెలంగాణ మనం ఏదన్నా చేస్తే బాగానే ఉంటుంది కదా అనే అభిప్రాయంతో అలా పొలిటికల్ లైన్లో ఆయన జర్నీ అక్కడ మొదలైంది. కేసీఆర్తోనే ఉన్నాడు ఆయన. వీళ్ళిద్దరూ లేరు అప్పుడు, పిల్లలిద్దరూ లేరు. వీళ్ళు ఎక్కడో చదువుకున్నారు, వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? అంతా చెట్టు పెరిగి పంట వస్తోంది అన్నప్పుడు వచ్చారు. అంటే అప్పటి నుంచి పార్టీ ప్రారంభంలో ఎక్కడున్నాడు అతను అని మాట్లాడింది కవిత గారు. పార్టీ ప్రారంభంలో మెంబర్గా ఉన్నాడా ఎలా ఉన్నాడా అనేది పక్కన పెడితే, వీళ్ళు తార్నాకలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అక్కడ కొంతమంది జర్నలిస్టులని వాళ్ళని పోగేసి వాళ్ళతో
తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు, అన్ని కథలు, ప్రచారంలో ఉన్న కథలు, ఏం చరిత్రకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ ప్రోగ్రామ్ చేయించారు. ఆ బేస్ మీదే బీఆర్ఎస్ ఏర్పడుతుంది. ఈ మొత్తం కార్యక్రమాల వెనకాల జయశంకర్ గారి పాత్ర ఉంది. కాబట్టి ఈ ప్రయాణంలో కేసీఆర్ ఉన్నాడు. ఈ ఉండటం జరిగినప్పుడు ఆయనతో పాటు ఇతను కూడా ఉన్నాడు. ఏ కార్యక్రమం జరగాలన్నా తను ఫండ్ మొబిలైజ్ చేయటము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, ఆ నిర్వహణ పనులన్నీ ఇతనే చేసేవాడు. అలా అతని కెరియర్ మొత్తం కేసీఆర్ తర్వాత హరీష్ రావే పార్టీ అంటే. అంతకు మించి ఇంకెవరు కనిపించలేదు. గాదే ఎన్నయ్య గారు వీళ్ళందరూ ఉండేవారు. కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు థింక్ ట్యాంకులుగా ఉండేవారు కేసీఆర్కి. ఈ ప్రయాణం ఇలా నడిచినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆవిడ చేస్తున్న ఆరోపణలు, హరీష్ రావు అనేటువంటి వెపన్ పట్టుకుని కేసీఆర్ మీదే దాడి చేస్తోంది ఆవిడ. హరీష్ రావు మీద దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఆవిడ దాడి కేసీఆర్ మీదే. కేసీఆర్ దేవుడు అని చెప్తున్నప్పటికీ ఆవిడ మనసులో ఉన్న దయ్యం కేసీఆర్. తన తండ్రి తనకి అంటే రాజకీయంగా తనకు దక్కాల్సిన వాటా దక్కలేదు, అలాగే ఇతర విషయాల్లో రాజకీయంగా దక్కలేదు, ఆస్తుల పరంగా దక్కలేదు. దీనిలో ఇంకొక కోణం కూడా నిబిడీకృతమై ఉంది. అదేంటంటే జనరల్గా మన ఇళ్లల్లో మనకు ఒక కల్చర్ ఉంది. ఆడపిల్లలకి వారసత్వం అనేది ఉండదు, అంటే పుట్టింటికి సంబంధించిన వారసత్వం వారికి ఎవ్వరు ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది. వారసులు ఎప్పుడూ కూడా కొడుకులే అవుతారు, కూతుళ్ళు అవరు. జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిర వారసురాలు ఎలా అయిందంటే ఆయనకి ఇంక వేరే పిల్లలు లేరు, ఆవిడ ఒక్కతే కూతురు. అందుకని ఆవిడ అనివార్యంగా వారసురాలు అయ్యింది. ఆవిడకి 2 మగపిల్లలు అవడంతో వాళ్లే వారసులయ్యారు. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండేది. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ మధ్య. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాతే రాజీవ్ గాంధీ ఎమర్జ్ అయ్యాడు రాజకీయాలు. అప్పటి వరకు దూరంగానే ఉన్నాడు. అలాగే మనం చూస్తున్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఆయనకు ఒకడే కొడుకు. వైఎస్ రాజశేఖర రెడ్డికి కూతురు, కొడుకు. కొడుకులు ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటారో పొలిటికల్ అంటే దానికి వారసత్వం మాదే అని క్లెయిమ్ చేసుకుంటారో కూతుళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. కూతుళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు తండ్రులు. ఈ ప్రేమ జీవితాంతం ఉంటుందని అనుకుంటారు వాళ్ళు. కానీ దీనికి చాలా కట్టడులు ఉన్నాయి, కంచెలు ఉన్నాయి అనే విషయం అర్థమైన తర్వాత ఆగ్రహం మొదలవుతుంది. అలాంటి ఒక ఆగ్రహం కూడా లింక్ అయ్యి ఉంది ఈ గొడవలో. అలా ఆవిడికి రకరకాలుగా కేసీఆర్ మీద కోపం కలదు. ఈ కోపాన్ని నేరుగా కేసీఆర్ మీద వ్యక్తీకరించకుండా హరీష్ రావు అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఆవిడ దాడి చేస్తోంది కేసీఆర్ మీదే, కేటీఆర్ మీదే. ఇక్కడ రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అంటే వాంటెడ్గా కేసీఆర్ ఈవిడతో పార్టీ పెట్టిస్తున్నాడు అని కూడా ఒక ప్రచారం ఉంది. అంటే రేపు ఆ సిబిఐ వ్యవహారం ఇవన్నీ పార్టీని బీఆర్ఎస్ని ఒక క్రైసిస్లో గెంటేస్తే తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా తన కుటుంబం మనుగడ సాగించడానికి ఇది ఆలంబనగా ఉపయోగపడుతుంది. కవిత గారు పెడుతున్నటువంటి పొలిటికల్ పార్టీ. ఆవిడ పెడతారా లేదా అనేది వేరే గొడవ, పెడతారనే ప్రచారం జరుగుతోంది కాబట్టి దాన్ని ఊతంగా తీసుకుని ఈ కథ ఒకటి ప్రచారంలోకి వచ్చేసింది, దీని వెనకాల కేసీఆరే ఉన్నాడు అని. ఇంకొకటి, ఇది ఆస్తి తగాదా మాత్రమే, అంతకు మించి ఏమీ కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వ్యాఖ్యానించేసింది. ఇంకొక వెర్షన్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ని వీక్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే కవిత గారు ఈ గొడవ అంతా చేస్తున్నారు, అందరి మీద ఆరోపణలు చేసేస్తున్నారు, ఇది కేసీఆర్ మీద దాడి అని నాలాంటి వాడు చెప్తోంది కూడా బీజేపీకి ఉపయోగపడే వ్యవహారంగా మారే ప్రమాదం ఉంది అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అంటే ఆ రోజున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలో కంక్లూడింగ్ వర్డ్ సీఎం గారు చెప్పింది చాలా స్పష్టంగా సిబిఐ దర్యాప్తుకి ఇవ్వటానికి ప్రిపేర్ అవుతామని. ఈ సిబిఐకి ఇవ్వటము అంటే కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్లో ఇరికించటమే. అందుకని దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది. ఏది కవిత గారి మాటల వెనకాల మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారి చర్యల వెనకాల కూడా
భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది, బీఆర్ఎస్ వీక్ అయిపోవటం ద్వారా లబ్ధి పడేది బీజేపీనే అనేది ఒక యాంగిల్. ఇలా ఇన్ని రకాల స్పెక్యులేషన్స్, ఇన్ని రకాల కథనాలు, ఈ నేపథ్యాలు నడుస్తున్నాయి. కానీ ఒకటి వాస్తవంగా ఆవిడికి కుటుంబానికి సంబంధించి ఒక ఆడపిల్లకి సహజంగా ఉండే పెయిన్ ఉంది ఆవిడికి. ఆ పెయిన్ ఇది నిజానికి ఆడపడుచులు అందరూ పట్టించుకోవాల్సిన అంశమే. ఇదొక కోణం. ఈ కోణంతో పాటు రెండోది ఏంటంటే దీని వెనకాల తన క్లెయిమ్ ఏమిటి అనేది, తనకి సీరియస్గానే తండ్రి మీదే చిరాకు ఉంది. తండ్రిని టార్గెట్ చేయటం రాజకీయ వ్యూహం ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి ఆవిడ ఈయన్ని ఎంచుకుంది. ఎవరిని? హరీష్ రావుని ఎంచుకుని హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. అది ఆయనకు అర్థమైంది. ఈవిడ ప్రయోజనం కోసం నేను డ్యామేజ్ అవుతున్నాను కదా అనేది ఆయన ఫీల్ అవుతోంది. ఆ ఫీలింగ్తోనే ఆయన మొన్న ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలు ఆల్రెడీ దాడి చేస్తున్నాయి, అందులో భాగంగానే ఆ విమర్శలే ఈవిడ ఇంకోలా చెప్తున్నారు అని అన్నాడు ఆయన. అని దీనికి సంబంధించి పార్టీ తీసుకునే నిర్ణయాలే తప్ప నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు అని చెప్పాడు. జెంటిల్గా మాట్లాడాడు. ఒక రాజకీయ అనుభవశాలి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు, అలాగే స్పందించాడు కూడా హరీష్ రావు. అంతకు మించి ఒక మాట మాట్లాడలేదు. కేటీఆర్ అసలు టోటల్గా సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాట్లాడాడని చాలా వీడియోలు పోస్ట్ అవుతున్నాయి కానీ అవేవి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడినవి కాదు. ఆ కంటెంట్ కూడా లేదు. లేని కంటెంట్తో థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టడం అనేది ఒక కల్చర్గా మారిపోయింది. కాబట్టి అలాంటి వీడియోస్ కనిపిస్తున్నాయి కానీ ఆయన అక్కడ ఓపెన్గా మాట్లాడలేదు. ఎవరూ మాట్లాడలేదు. కేసీఆర్ కూడా మాట్లాడలేదు. ఆ పార్టీకి చెందిన వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు కానీ అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ గానే చెప్తున్నారు. అలాగే పార్టీ ప్రారంభ సమయంలో కేసీఆర్తో కలిసి నడిచిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంతకు మించి అధికారికంగా వాళ్ళు ఎవరు నోరు విప్పి మాట్లాడేది సస్పెన్షన్ వేయటం తప్ప వాళ్ళ వైపు నుంచి అధికారిక చర్యలు కూడా ఏమీ లేవు. ఈవిడైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, పార్టీ పెట్టేయాలనుకుంటున్నారు, టీబీఆర్ఎస్ అనే పేరు ఖాయమైపోయింది అనేది వినిపిస్తోంది. కాబట్టి ఈ రాజకీయ నేపథ్యాన్ని, బీజేపీ వ్యూహాన్ని, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిజానికి అది ప్రారంభమైన రోజుకి అది పూర్తయిన నాటికి విపరీతంగా వేరియేషన్స్ ఉన్నాయి. ఏది ప్రైస్ వైజ్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. అందుకని వీళ్ళు తినేంత సరుకుందని అనుకోవడం లేదు ఎవరు. వీళ్ళు తిన్నారు అని చెప్తున్న 1,00,000 కోట్లో మరొక 1,00,000 కోట్లో అంత సినిమా లేదు అక్కడ. కానీ ఎంతో కొంత దారి మళ్ళీ ఉంటుంది. అది అధినేతకు తెలియకుండా జరిగే వ్యవహారం అయితే కాదు. అందుకని హరీష్ రావు గారి పర్సనల్ అఫైర్ కాదు అది. ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం దానికి వెనకాల చాలా విభాగాలు పనిచేస్తాయి. ఆర్థిక శాఖ ఉంటుంది, అన్ని శాఖలు కలిసి ఆ ప్రాజెక్టుని ఆ షేపుకి తీసుకొచ్చాయి. కాబట్టి ఏదో ఆయన పర్సనల్గా చేసి దానిలోంచి కొంత డబ్బులు తీసి పక్కన పెట్టేసుకుని ఏదో చేశాడన్నట్టుగా ఈవిడ చేస్తున్న ఆరోపణలను ప్రపంచం పూర్తి స్థాయిలో స్వీకరించడం లేదు అనేది వాస్తవం. కాబట్టి ఈ వాతావరణాన్ని డిస్కస్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో పెద్ద ఆయనతో కూర్చున్నారు, కేసీఆర్తో కూర్చుని మరి ఫైనల్గా ఏ కంక్లూజన్తో బయటకు వస్తారు, దీని మీద మాట్లాడాలనుకుంటారా, మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దాన్నే కొనసాగిస్తారా? ఈ కవిత గారి ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఏమిటి, ఎలా వ్యవహరించాలనుకుంటోంది అనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఈ సమావేశం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ కోసం ఎదురు చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ఎవరైనా. ఒకటి చాలా స్పష్టం, కవిత గారి టార్గెట్ కేసీఆరే. ఆవిడ ఇతన్ని తడికిగానో తలుపుగానో వాడుతోంది అంతవరకు.